देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थम यथाशक्ति श्रीराम पट्टाभिषेक उत्सव षोडश उपचार पूजांच करिष्ये। कामयोपवस्थान ऊर्जेन धारणा महेरणाय चक्षसे योगश्रवणोहस्तस्य भावे पेहनः उषतीरिव मातरः तस्मादरण्यवा ओजस्य क्षयाय जिन्मता आपो जलयथातनः। रामाय नमः श्रीरामाय नमः ओम रामभद्राय नमः श्रीरामाय नमः ओम श्रीरामचंद्र जी सब लोग नमस्कार करिए। ओम राजाधिराजाय प्रसन्नसाहिने नमो वैश्रवणाय गुरुमहे समयेवामाकामकामाय मध्यं कामेश्वरो वैश्रवणो वेराय वैश्रवणाय महाराजाय नमः। सभी लोग बिग क्लैप्स देना है।
సాయిరామ్ శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జేఎస్డబ్ల్యూ స్వరాజ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్ష మహాశీలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన సాయిదత్తపీఠం శివవిష్ణు దేవాలయం తరపు నుంచి మీరొక శర్మ సంక్రమించి మీ అందరికీ తెలుసు, మనం సాయిదత్తపీఠంలో శివవిష్ణు దేవాలయంలో ఏ కార్యక్రమం చేసినా అంగరంగ వైభవంగానే జరుగుతుంది. అయితే శ్రీరామనవమి ఉత్సవాలు మొన్న మార్చి 29 నుంచి ఉగాది రోజు, ఇండియాలో ఉగాది 30 అయింది కానీ మన 29 అయింది. 29 నుంచి ఈరోజు 6వ తారీఖు వరకు కూడా వసంత నవరాత్రి సెలబ్రేషన్స్ మరియు రామనవమి సెలబ్రేషన్స్ జరిపించుకున్నాం. ఇప్పుడే కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాం. ఏ రోజైతే మొదలుపెట్టామో ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా వాల్మీకి రామాయణం, సంపూర్ణ రామాయణం మా తమ్ముళ్ళు బ్రహ్మశ్రీ శ్రీనాథ శర్మ గారి చర్చే, అలాగే మా బ్రహ్మశ్రీ మహాదేవ శర్మ గారు వాల్మీకి రామాయణాన్ని సంపూర్ణంగా పారాయణ చేస్తారు ఎవరి ఇయర్ కూడా. అదొక ఆనవాయితీ మాకు. అలాగే ఈరోజుతో పూర్తి చేశారు. ఆ వాల్మీకి రామాయణంతో పాటు సుందరాఖండ పారాయణం కూడా మా అర్చక స్వాములు చేస్తారు. అది కాకుండా ప్రతిరోజు కూడా లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చన కూడా మనం చేస్తున్నాం ఈ వసంత నవరాత్రుల్లో. అది కాకుండా మన సుదర్శన శర్మ గారిచే ప్రతిరోజు కూడా నవావరణ పూజ చేసాం. ఈసారి ఈవినింగ్ 5కి మొదలెడితే
ఆల్మోస్ట్ 9-9:30 అయ్యేది. రోజు నవావరణ పూజ కూడా రోజు చేసుకున్నాం. ఇలా అన్ని కార్యక్రమాలు రోజు జరుగుతూ రెగ్యులర్ కార్యక్రమాలు ఆపకుండా అభిషేకాలు చేసుకుంటూ నిన్నటి రోజున ఏప్రిల్ 5th ఇది కూడా ఇండియాలో ఏప్రిల్ 6th అయింది రామనవమి. అమెరికాలో ఏప్రిల్ 5th రోజున నవమి ఉండటం వల్ల నిన్న నవమి కళ్యాణం చేసుకున్నాము. నిన్న ఉదయం ఎర్లీ మార్నింగ్ నిన్న శనివారం కళ్యాణం అవడం వల్ల వెంకటేశ్వర వారి అభిషేకం తిరుమంజనం ఫ్రైడే నాడే అభిషేకం చేసుకొని నిన్నటి రోజున ఉదయం 5:15 కాగడహారతి చేసుకొని 6 గంటలకి సుప్రభాత సేవ చేసుకున్నాం. 6:45కి బాబా గారికి నవగ్రహాలకి శనేశ్వర భగవానికి అభిషేకం చేసుకున్నాం. 8:30కి అమ్మవారి గౌరీ పూజతో ప్రారంభించాం. అమ్మవారి గౌరీ పూజ చేసుకొని అలాగే 9 o'clockకి బాబా గారికి ఎప్పుడు కూడా స్పెషల్ పూజ చేస్తాం నవమికి. నిన్నటి రోజున సామూహిక అర్చన చేస్తూ కదలీ ఫలాలతో అర్చన చేసాం. ఆల్మోస్ట్ 80 బాక్సులు బనానాలు తెప్పించాం. దాతలు ఇచ్చారు. ఆ బనానాలతో స్వామివారికి పూజ చేసి ఆ బనానాలని డిస్ట్రిబ్యూట్ చేసాం వచ్చిన భక్తులందరికీ. అలా బాబా పూజ అయిన తర్వాత 9:45కి ఎదురుకోళ్ళు కార్యక్రమం చేసుకొని ఆ కమ్యూనిటీ హాల్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ 300 మంది భక్తులం కళ్యాణంలో కూర్చొని కళ్యాణ దంపతులుగా మెయిన్ దంపతులుగా ఒక 6 కూర్చున్నారు. కింద ఒక 30 మంది దంపతులు కూర్చున్నారు కళ్యాణంలో. అందరం కలిసి కళ్యాణం చేసుకున్నాం. చూడటానికి 200 అక్కడ ప్లేస్ లేకపోయినా కూడా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 300 మంది భక్తులు పార్టిసిపేట్ చేశారు. కళ్యాణం చాలా చక్కగా జరిగింది. 10 o'clock మొదలు పెడితే ఆల్మోస్ట్ 2 o'clock అయింది. తలంబరాలేంటి వ్యాఖ్యానం చెప్పుకుంటూ మా తమ్ముళ్ళు చాలా చక్కగా చేయించారు. అవన్నీ అయిన తర్వాత అందరికీ మహాప్రసాదం ఏర్పాటు చేశాం. భోజనాలు చేశారు. అది అయిపోతూనే రెగ్యులర్గా వచ్చే భక్తులకి 12 గంటల నుంచి బాక్సులు ఇవ్వడం స్టార్ట్ చేశాం. లాస్ట్ ఉగాదికి ఇచ్చినట్టు ఉగాది రోజు ఒక 4,000 మందికి మహాప్రసాదం బాక్సులు అందించాం. నిన్న కూడా ఆల్మోస్ట్ 3,000 నుంచి 4,000 మంది భక్తులకి మహాప్రసాదం బాక్సులు అందించాం. అలాగే నిన్న ఈవినింగ్ 5 o'clock హారతి, 5:30కి విష్ణాసనం చేసుకొని 6 గంటలకి మరలా ఈ లలితా పూజ చేసుకొని లలితాసనామం చేసుకొని 7 గంటలకి శతగలార్చన అని చెప్పి ఎవరి ఇయర్ చేస్తున్నాం. 10వ సంవత్సరం ఇది. 100 మంది స్టూడెంట్స్ కూర్చొని పిల్లలు పెద్దవాళ్ళు స్వామివారి సంకీర్తనలు రేఖా టీచర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ శతగలార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. దాంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. అది కూడా జరిగింది. అది అయిన తర్వాత భజన్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు వచ్చి భజన్స్ ఏర్పాటు చేశారు. ఆ భజన కార్యక్రమం కూడా జరిగింది. దాని తర్వాత సేజాహారతి ఇచ్చుకొని నిన్న రాత్రి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈరోజు 6వ తారీఖు ఉదయం వచ్చి మామూలుగా రెగ్యులర్ కార్యక్రమాలు చేసుకొని గణపతి అభిషేకం చేసుకొని దత్తపరంపర అభిషేకం చేసుకొని నవావరణ పూజ లాస్ట్ రోజు కాబట్టి 9 to 1 నవావరణ పూజ చేసుకొని ఒక 25 మంది ముత్తైదులను కూర్చోబెట్టి సువాసిని పూజ కూడా చేసాం. ఈరోజు అందరం కలిసి చేసుకున్నాం. అది అయిన తర్వాత ఈవినింగ్ 5 o'clock హారతి, 5:30కి విష్ణాసనం చేసుకొని 6 గంటల నుంచి మన పట్టాభిషేక కార్యక్రమాన్ని చేసుకున్నాం. రామ పట్టాభిషేకం అయిపోతేనే బాబా పల్లకి, మాతాజీ పల్లకి, రామ్ పరివార్ పల్లకి 3 పల్లకీలు తీసుకొని భక్తులందరూ మన వాలంటీర్స్ అందరూ దాతలందరూ పార్టిసిపేట్ చేస్తూ ఊరేగింపుగా ఆ జలోష్ అని డబ్స్ వాళ్ళు దగ్గర 34 మంది వచ్చారు. వాళ్ళందరూ చక్కగా డ్రమ్స్ మోగిస్తుంటే డ్యాన్సులు చేసుకుంటూ బయటికి వెళ్ళి ఆ పల్లకీలను తిప్పుకొని వచ్చి చక్కగా లోపల మగవాళ్ళం ఆడవాళ్ళం కిడ్స్ అందరం ఒక గేమ్స్ లాగా ఆనందంగా డ్యాన్సులు ఆడాం. చాలా సంతోషంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇప్పుడే ఆ స్వామివారి బాబా హారతి ప్రారంభించబోతున్నాం. ఈ కార్యక్రమం జరిగిందంటే ఈ 9 రోజుల నుంచి ఎంతోమంది సహకారం. ఎప్పుడు చెబుతుంటాను, ఎవరు లేకపోయినా అవ్వదు. దాతలు, స్టాఫు, మా డైరెక్టర్సు, మా ఎస్డిపి కోర్ వాలంటీర్స్ లేకుండా ఇది అవ్వదు. లేడీసు జెంట్స్ ఇద్దరు అన్ని టీములు, ఒక టీం కాదు. ఫుడ్ టీం అవ్వచ్చు, ఫ్లవర్ టీం అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్ టీం అవ్వచ్చు, డెకరేషన్ టీం అవ్వచ్చు. డెకరేషన్ చేసి మన గిరిజి గారు వారు ప్రతిసారి డెకరేషన్ చేస్తుంటారు, వారు అవ్వచ్చు. ఇలా ఎంతోమంది సహకరించబట్టే ఈ కార్యక్రమాలు ఇంత బాగా జరిగినాయి. కాబట్టి కిచెన్లో మన స్టాఫ్ అవ్వచ్చు, క్లీనింగ్ స్టాఫ్ అవ్వచ్చు, ఎవరైనా సరే అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే స్వరాజ్ టీవీ డైరెక్టర్స్కి యాజమాన్యానికి, జేఎస్డబ్ల్యూ డైరెక్టర్స్కి యాజమాన్యానికి అందరికి కూడా ఆ రాములవారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం, వీక్షిస్తున్న భక్తులందరూ కూడా సాయినాథ శ్రీమాత కరుణ కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రోజుల ఉత్సవాలు ఎవరైతే చూడలేకపోయినారో వాళ్ళు దురదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే సాయిదత్త పీఠంలో శివ విష్ణు దేవాలయంలో జరుగుతున్న విధంగా డెడికేటెడ్గా చేసేటువంటి విధానం మనకు ఈ దేవాలయంలో కనిపిస్తుంది. ఇవాళ ఎంత అద్భుతమండి అంటే అమెరికాలో మిగతా రాష్ట్రాల్లో కూడా చేస్తారేమో కానీ ఇవాళ సాయంత్రం జరిగినటువంటి ఆ ఊరేగింపు ఉత్సవం అనేది చాలా అత్యద్భుతంగా కన్నుల పండుగగా జరిగింది. ఇది చాలా కడుంకడు రమణీయం. రాముడు అంటే ఎంత చూసినా కూడా ఇంకా చూడాలనిపించేటువంటి సౌందర్యం గలవాడట రాముడు అంటే. అటువంటి రాముడు యొక్క ప్రాభవాన్ని పట్టాభిషేక మహోత్సవాన్ని జరుపుకొని మనం ఇటువంటి విధానంగా ఇక్కడ సాయిదత్త పీఠంలో చేసుకోవడం మనందరి యొక్క సౌభాగ్యం. రాముడి యొక్క అనుగ్రహంతో మనందరం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలిగి ఉండాలని, రాముడి యొక్క మార్గంలో మనం పయనించాలని, మన యొక్క పిల్లల్ని మన యొక్క తరాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆచారవంతంగా అని చెప్పి ఆశంసన చేస్తూ జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. జై స్వరాజ్ టీవీ, జేఎస్డబ్ల్యూ టీవీలు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి మరియు శ్రీరామ పట్టాభిషేక ప్రత్యేక శుభాకాంక్షలు. నిన్న సాయిదత్త పీఠం శివ విష్ణు దేవాలయంలో ఇక్కడ ఎడిసన్లో బ్రహ్మశ్రీ రఘుశర్మ శంకరమంచి గారి యొక్క ఆధ్వర్యంలో అత్యద్భుతంగా సీతారాముల కళ్యాణం జరిగింది. దాదాపు 4,000 మంది పైగా భక్తులు హాజరై అందరికీ రాముల వారి యొక్క ప్రసాదం మహాప్రసాదాన్ని కూడా అందించడం జరిగింది. అట్లాగే బాబా గారికి దాదాపు ఒక 3,000 అరటిపళ్లతో ప్రత్యేకమైనటువంటి అర్చన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇవాళ శ్రీరామ పట్టాభిషేకం చేసుకున్నాం. మనం అయోధ్యలో కానివ్వండి, భద్రాచలంలో కానివ్వండి, రాజంటే రాముడే, రాజ్యం అంటే రామరాజ్యమే కాబట్టి రాముడికి పట్టాభిషేకం చేస్తారు. ఇక్కడ కూడా మన వెనక స్వామిని చూస్తున్నాం. స్వామివారికి పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే నవావరణ పూజ బ్రహ్మశ్రీ సుదర్శన్ శర్మ గారి చేత 25 మంది ముత్తైదువులకి అమ్మవారిగా భావించి వాళ్ళందరికీ కాళ్ళు గడిగి వాళ్ళకి బొట్లు పెట్టి వాళ్ళకి వస్త్రాలు పెట్టి రఘుశర్మ గారి వాళ్ళ మధ్యాహ్నం దాదాపు 3 వరకు ఆ పూజా కార్యక్రమం ఇక్కడ జరిగింది. దానికి మన మురళి గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు, దేవాలయ సభ్యులు అందరూ కూడా పాల్గొని సహకరించారు. సాయంత్రం మనం అమెరికాలో ఉన్నామా లేక ఇండియాలో ఉన్నామా అన్నటువంటి ఒక అనుభూతి కలిగింది. గొప్ప మ్యూజిక్, మొత్తం బ్యాండు సంగీత ఉత్సవంలాగా పల్లకీ సేవని భారతదేశంలో లాగా నిర్వహించుకున్నాం. ఒక పక్క సీతారాములు కానివ్వండి, ఒక పక్క పార్వతీ పరమేశ్వర్లు, ఇంకొక పక్క షిరిడీ సాయినాథుడు. ఈ ముగ్గురిని తీసుకొని ఈ ఓక్ ట్రీ రోడ్లో ఈ ఎడిసన్లో ఉన్నటువంటి పురవీధుల్లో ఊరేగించి అద్భుతమైనటువంటి ఒక సంగీత నృత్య సమ్మేళనంగా ఒక అద్భుతమైనటువంటి ఒక పతాక స్థాయికి ఆనందం చేరితే ఎలా ఉంటుందో అటువంటి అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇవాళ మనం అనుభవించడం జరిగింది ఈ సాయిదత్త పీఠంలో. అలాగే షిరిడిలో జరిగినట్టుగా చందనోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ చందనాన్ని అద్ది బాబాగారి దగ్గర కొత్త రైస్ బ్యాగ్ని, అంటే బియ్యాన్ని ఎప్పుడు పూర్వీకులు ఎప్పుడు కూడా మనకు ధాన్యాన్ని నిల్వ చేసేవాళ్ళు. మొన్న కరోనా కాలంలో అదందరికి చాలామంది గుర్తొచ్చింది. అట్లా సనాతనమైనటువంటి ధర్మం ఏమిటి అంటే పెద్దవాళ్ళు చెబుతారు, ఇల్లు అలకగానే పండగ కాదు, మొత్తం ధాన్యం ఉండగానే కాదు, ఎప్పుడూ 10 మందికి అవసరమైనటువంటివి మనం దాచిపెట్టాలి, 10 మంది ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు వచ్చేటువంటి తరాలు బాగుండాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఆ రైస్ బ్యాగ్ని బాబాగారి దగ్గర పెట్టి ఈ యొక్క పల్లకీ సేవతో పాటు ఈ యొక్క డ్యాన్సులు అందరూ కూడా నృత్యాలు, అసలు ఆ రాముడు వీళ్ళని ఆవహించాడా, ఆంజనేయ స్వామి ఆవహించాడా అన్నట్టు అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి డ్యాన్సులు, కోలాహలం, కోలాటం, ఇది ఒక జనసందోహంగా ఈ శివ విష్ణు దేవాలయంలో జరిగింది. ఇవాళ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ 9 రోజులు వాల్మీకి రామాయణం 24,000 మహాసంహిత పారాయణం చేయడం జరిగింది లోక కళ్యాణం కోసం.
ప్రతి సంవత్సరం కూడా మేము సాంస్క్రిట్ బ్రదర్స్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నిన్న కళ్యాణం కానివ్వండి, ఇవాళ పట్టాభిషేకం కానివ్వండి, అటు రామాయణ పారాయణం కానివ్వండి, ఒక పక్క నవావరణ పూజలు కానివ్వండి, ఈ వివిధ ప్రసాదాలు కానివ్వండి, ఇవన్నీ కూడా లోక కళ్యాణ హేతువులై సర్వజనులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి జై స్వరాజ్ టీవీని, JSW టీవీని వీక్షిస్తున్న అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. జై శ్రీరామ్. హలో అండి, నమస్కారం అండి. JSW అండ్ జై స్వరాజ్ టీవీ ప్రేక్షకులందరికీ మళ్ళీ ఒకసారి ఇక్కడ పట్టాభిషేకం వెనకాతల కల్పిస్తున్న పట్టాభిషేకం సీతారాముల కళ్యాణం నిన్న జరిగింది. ఈరోజేమో పట్టాభిషేకం కనిపిస్తుంది. చాలా చక్కగా పట్టాభిషేకం కన్నుల విందువుగా మన సంస్క్రిట్ బ్రదర్స్ ఆధ్వర్యంలో పట్టాభిషేక కార్యక్రమం చేశారు. ఊరేగింపుగా బయట తీసుకెళ్ళి ఆ 3 విగ్రహాలని బయట అంతా చాలామంది ఊరేగింపు చేసేసి సాయంకాలం మళ్ళీ లోపలికి వచ్చేసి మన నృత్య కార్యక్రమాలు అన్నీ నిర్వహించారు. రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో పట్టాభిషేకం కూడా చాలా చక్కగా కన్నుల పండుగగా చాలామంది 1000 మంది పైగా వచ్చి వీక్షించారు. ఈ ఫుటేజ్ అంతా మీరు JSW అండ్ జై స్వరాజ్ టీవీలో మా వీక్షకులందరూ వీక్షించగలరు. థ్యాంక్స్.